హాయ్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. శ్రీవల్లిని కౌశికి ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత శ్రీవల్లి చాలా ఏడుస్తూ ఉంటుంది, చాలా భయపడుతూ ఉంటుంది. ఇదంతా కావాలని మేనన్ చేశాడు, తను చూసింది కదా కిడ్నాప్ చేసేటప్పుడు. అప్పుడు నేను ఒకవేళ మీడియా ముంగట చెప్తానని చెప్పేసి ఇక వెంటనే శ్రీవల్లిని కిడ్నాప్ చేశారని చెప్పేసి కౌశికి చెప్పేసరికి, ఏమోలే అమ్మ, ఆ మీనను కానీ అరెస్ట్ చేశారు కదా, ఇప్పుడు అందరూ కలిసి దేశమంతా చాలా సంతోషంగా ఉంటారులే అని విధంగా అంటుండగా, ఈలోపు జగదాత్రి కేదార్ రానే వస్తారు. శ్రీవల్లి, నువ్వు ఇంటికి వచ్చావు కదా, థ్యాంక్ గాడ్, చాలా భయపడ్డామమ్మా అని అంటుండగా, అప్పుడు వెంటనే శ్రీవల్లి జగదాత్రిని పట్టుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది. ఈలోపు వెంటనే వైజయంతి, ఈ అమ్మి తిరిగి వచ్చిందే, చంపేస్తే నాకు పీడ వదిలేయేది, గమ్మున అట్టా చంపేస్తే అయిపోవు కదా అని చెప్పేసి వైజయంతి అనుకుంటూ ఉంటుంది. శ్రీవల్లి బోరున ఏడుస్తుండగా, శ్రీవల్లి ఎలా అయితేంది, నువ్వు ఇంటికి వచ్చావు కదమ్మా, ఇప్పుడు నువ్వు అంత కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇక మేమందరం ఉన్నాం కదా నిన్ను కాపాడుకున్నదానికి అని చెప్పేసి కౌశికి నచ్చ చెప్తూ ఉంటుంది. ఎన్ని రోజులని చెప్పేసి తనకి కాపల కాచుకుంటూ కూర్చుంటావమ్మే, ఏదో ఒక రోజు తలరాతలో ఎలా రాసి పెట్టుంటే అలా జరిగిపోతూ ఉండదు కదా అని విధంగా వైజయంతి అంటుండగా, తలరాత మీద రాసి పెట్టినట్టు జరుగుతూ ఉంటే బాగానే ఉండద్దయ్యా, కానీ ఆ తలరాత ఒక్కొక్కసారి మనకి రాసుకుంటూ ఉంటాం, ఇది కావాలి అది కావాలని చెప్పేసి ఆఖరికి ప్రాణాలు తీసేంత దాకా కూడా వస్తూ ఉంటాం. ఏమి ఈ అమ్మి అంత తేడాగా మాట్లాడుతుంది, కొంపదీసి ఈ శ్రీవల్లిని పట్టించింది నేనే అని తెలిసినా ఏంది? అయినా ఏంది జగదాత్రి, నేను వేరేలా మాట్లాడితే నువ్వు ఇంకో అపార్థం చేసినట్టు మాట్లాడుతున్నావు, నేను జరగబోయేదాన్ని మాత్రమే చెప్తున్నాను అత్తయ్య అని చెప్పేసి ఈ విధంగా అన్న తర్వాత ఇక శ్రీవల్లి చాలా ఏడుస్తుండగా, అమ్మ శ్రీవల్లి, మేమందరం నీకున్నాం కదా, ఎందుకు ఏడుస్తున్నావమ్మా, అన్నయ్యగా నేనున్నాను, వదినగా జగదాత్రి ఉంది, అక్కగా కౌశికి ఉంది, ఇంతమంది ఉన్న తర్వాత నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు, నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. లేదన్నయ్య, అసలు ఇదంతా చూస్తూ ఉంటే నేను బ్రతుకుతానో లేనో, కనీసం చచ్చేంత వరకైనా ఈ నాన్నను చూస్తానో లేదో అని చెప్పేసి భయంగా ఉంది. చావు ఎదురు పడ్డట్టుగా, ఒక్కొక్కసారి నా ప్రాణాలు పోతున్నట్టుగా, ఆఖరి నిమిషంలో ఆ మీన చేతిలో ఇక కనీసం ఆ జేడి ఆ కేడి వాళ్ళు రాకపోతే అర నిమిషంలో నా ప్రాణాలు వాళ్ళ చేతిలో పోయేది. ఆ ప్రాణాలు పోతే పర్లేదు, కానీ ఆఖరి నిమిషంలో నాన్న చూస్తానో లేదో అని భయంగా ఉందని చెప్పేసి ఈ విధంగా ఏడుస్తూ ఉంటుంది శ్రీవల్లి. ఆ భయాలన్నీ ఏం పెట్టుకోకు, మేమున్నాం కదా అని చెప్పేసి ఈ విధంగా అనేసరికి, లేదు వదన, అక్కడికి వెళ్ళిన తర్వాత నాన్నను చూడకుండానే ఇక చచ్చిపోతానేమో అని చెప్పేసి భయం వేసింది వదిన అని చెప్పేసేసరికి జగదాత్రి కేదార్ వైపు బాధగా చూస్తూ ఉంటుంది. తన మాటలు విని శ్రీవల్లి మాటలు విన్నా ఒక్కసారిగా చిలకమై విధంగా అంటుంది, ఏడకు శ్రీవల్లి, ఎలాగైనా సరే ఆ దేవుడు మళ్ళీ తిరిగి మీ తండ్రిని కలుసుకునేలా చేస్తారు అని చెప్పేసి చిలకమ్మ అంటుండగా, చేయాల్సింది దేవుడు కాదు చిలకమ్మ. అప్పుడు వెంటనే అందరు కలిసి వైజయంతి వైపు చూస్తారు. అలా చూసేసరికి అసలు అందరు కలిసి నా వైపు చూస్తూ ఉండదే, ఈ కథ అంతా నా గొంతు మీదకి వచ్చేలా ఉండదే అని చెప్పేసి వైజయంతి మనసులో కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటత్తయ్య గారు, మిమ్మల్ని శ్రీవల్లి అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి, వాళ్ళ నాన్న కోసం అడుగుతుంది కదా. అవును పిన్ని, తను ఎంతలా బాధపడుతుందో మీ కళ్ళ ముంగట కనిపిస్తుంది కదా, కనీసం తన తండ్రి గురించైనా చెప్పండి అని చెప్పేసి అందరు కలిసి నిలదీస్తుండగా, అప్పుడు వెంటనే యువరాజ్ కోపంతో, మా అమ్మ ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఈ ఇంటికి నేను వారసుడిగా, ఈ ఇంటి సర్వ అధికారులు నాయగా నేను చెప్తున్నాను, మా అమ్మ మీకందరికీ ఎవ్వరికీ సమాధానం చెప్పదు, పదమ్మా అని చెప్పేసి వెంటనే వైజయంతి చేయి పట్టుకొని వెళ్తుండగా, వెంటనే యువరాజ్ వైజయంతి చేయి పట్టుకొని తీసుకెళ్తుండగా శ్రీవల్లి వెంటనే వైజయంతి కాళ్ళ మీద పడిపోతుంది. నీకు నేను భారమై ఉండొచ్చమ్మా, నేనంటే నీకు ఇష్టం లేదు, ప్రేమ లేదు, కనీసం నా తండ్రి గురించైనా చెప్పు, నా తండ్రి నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా, అతని ప్రేమకైనా నోచుకుంటాను, అక్కడికైనా వెళ్ళిపోతాను అని ఈ విధంగా అంటుండగా, ఈలోపు శ్రీవల్లి బాధను చూసి అందరూ బాధపడుతుండగా వెంటనే సుధాకర్, శ్రీవల్లి తండ్రి గురించి చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే అని చెప్పేసి వైజయంతి చేయి తీసుకొని సుధాకర్ నెత్తి మీద పెట్టుకుంటాడు. చెప్పు, ఖచ్చితంగా ఈరోజు నువ్వు తన తండ్రి ఎవరో చెప్పాల్సిందే, ఒకవేళ నువ్వు చెప్పలేదనుకో ఇక నేను మాత్రం చస్తాను అని ఈ విధంగా అనేసరికి, బో ఏంది పిచ్చిగాని పట్టిందా ఏంది అని వైజయంతి అంటుంది. లేదే, పిచ్చి నాకదు పట్టడం, పసిపిల్ల తను ఎంతలా తన తండ్రి కోసం ఏడుస్తుందో అర్థం కావట్లేదా,
కనీసం తన తండ్రి గురించైనా చెప్పవే. ఒకవేళ నువ్వు చెప్పలేదనుకో నా మీద పెట్టిన ఆ ఒట్టు నిజమవుతుంది. ఆ తర్వాత నా చావు మాత్రమే నువ్వు చూస్తావే అని చెప్పేసేసరికి ఇదేంటి మామయ్య ఇలా ఇరుకున పెట్టాడు. ఇప్పుడు గనక తండ్రి గురించి అదే ఆ తండ్రి ఎవరు అని చెప్పేసి అత్తయ్య గనుక చెప్తే ఒకవేళ నిజం బయటపడుతుంది. ఆ తర్వాత మామయ్యని తెలిస్తే ఇక ఏమన్నా ఉందా? ఇప్పుడే వీళ్ళొచ్చి మా నెత్తి మీద కూర్చొని తాండవం చేస్తున్నారు. ఇప్పుడు గనక శ్రీవల్లి ఇంటి వారసురాలని తెలిస్తే ఏమవుతుంది పరిస్థితి అనే విధంగా నిషి ఆలోచిస్తుండగా మామయ్య హఠాత్తుగా అత్తయ్యని అడిగితే ఏం చెప్తుంది? తన జరిగిన గతంలో తనకేం తెలుస్తుంది? ఏం తెలియదమ్మా. శ్రీవల్లిని ఇంత టార్చర్ పెడుతున్నారు, ఇంతలా బాధపడుతుంది. తను ఇంటికి కనీసం ఒక పని మనిషిలాగా వచ్చింది. కనీసం కన్న పేగైనా కూడా దానికి కనికరం లేదా? తన తండ్రి గురించి చెప్తే తన తండ్రి దగ్గరైనా తను చాలా సంతోషంగా ఉంటుంది కదా. అవునమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. దయచేసి నన్ను ప్రేమగా చూడకపోయినా పర్లేదు, కానీ మా నాన్న దగ్గరికి నన్ను పంపించమ్మా అని అంటుండగా ఏంటత్తయ్యా అలా చూస్తున్నారు? శ్రీవల్లి అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి. వాళ్ళ నాన్న ఎక్కడున్నారు? వాళ్ళ నాన్న గురించి చెప్తే తను అక్కడికి వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి రాత్రి అంటూ ఉంటుంది. అవును పిన్ని, కనీసం తండ్రి గురించైనా చెప్తే సంతోషంగా తండ్రితో ఉంటుంది కదా అని అందరు కలిసి ఈ విధంగా వైజయంతిని అంటుండగా ఒకవేళ ఈ ఇంటి వారసురాలు శ్రీవల్లి అని చెప్పేసి ఇక నిషి కంకర పడిపోతుండగా వెంటనే ఆపుతారా మీరు? శ్రీవల్లి ఎవరో కాదు, ఇక ఈయన కూతురే. సుహాసినికి ఈయనకు పుట్టిన కూతురే శ్రీవల్లి. శ్రీవల్లి ఎవరు 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 వాళ్ళ నాన్న అని చెప్పేసి అందరు కలిసి నన్ను దుబాయిస్తున్నారు కదా. శ్రీవల్లి ఇంటి బిడ్డని. ఈయనక ఆ సుహాసినికి పుట్టిన బిడ్డ శ్రీవల్లి. ఆ రోజు ఈ శ్రీవల్లిని చంపాలనుకున్నాను, కానీ మళ్ళీ తిరిగి నా ఇంట్లో అడుగు పెడుతుందని కల్లో కూడా అనుకోలే. ఏమంటున్నావు పిన్ని? శ్రీవల్లి సుహాసిని గారికి బాబాయ్కు పుట్టిన కూతురా? అవునమ్మా కౌశికి. ఆ కేదార్ గాని చెల్లెలు శ్రీవల్లి. ఏమంటున్నావు అమ్మా? అంటే కేదార్ అన్నయ్య మా అన్నయ్యనా? ఆ కేదారు మీ అన్నయ్యని. అంటే నాకంటూ ఒక తోడుంది నా చెల్లి అని చెప్పేసి శ్రీవల్లేనా? అసలు ఇన్ని రోజుల తర్వాత ఇది ఇలా దాయడం ఏంటి? ఎందుక సంతంత వచ్చి నా ఇంట్లో ఏకంగా వజ్రపాటి అని చెప్పేసి మీరు పేరు పెట్టుకొని తిరుగుతుంటే మా అబ్బోడికి ఏమొస్తుంది ఆస్తి? చిల్లి గవ్వ తప్ప. అందుకని ఆ శ్రీవల్లిని పుట్టగానే చంపేయాలనుకున్నా, కానీ చంపేయలేకపోయాను. అనాథాశ్రమంలో పడేస్తే అది తిరిగి మళ్ళీ నా ఇంట్లోనే అడుగుపెట్టింది. కానీ ఈ విషయం బయటపడకుండా నేను ఎన్ని బాధలు పడ్డానో ఆ దేవునికెరక. నాకు పుట్టిందని చెప్పేసి అందరూ కలిసి నా మీద నిందలు వేశారు అని విధంగా అంటుండగా సుధాకర్కి ఒక్కసారిగా గుండె పట్టుకుంటాడు. అంటే ఇన్ని రోజులు నా కూతుర్ని నాకు దూరం చేసి ఇంత టార్చర్ పెడతావా అని చెప్పేసి వెంటనే కోపంగా సుధాకర్ వైజయంతి చెంప పగల కొడతాడు. నీలాంటి దుర్మార్గురాలు ఇంట్లో ఉండడానికి వీల్లేదే అని చెప్పేసి వెంటనే మండిపడుతూ ఉంటాడు. మరి ఏం జరుగుతుందనేదే తెలుసుకుందాం.